హే హాల్ వెల్కమ్ టు గ్రీష్మ లాగ్. నేను మీ సుమ. ఐ హోప్ ఆల్ డ్రీమ్ గుడ్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు లాగ్లో నా రెసిపీ వచ్చేసి పెసర గారెలు. మా పొలంలో పండిన పెసరలతో గారెలు చేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో ఈవినింగ్ వర్షం వస్తుంది, అందుకే గారెలు తినాలనిపించింది. అందుకే గారెలు చేయడానికి ఆఫ్టర్నూన్ టైంలో సోప్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ టైం కల్లా సోప్ అయిపోయాయి. ఆ సింక్లో పెసలు ఉన్న పట్టు కడిగాను, అందుకే అలా ఉంది. దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమనుకోకుండా. తర్వాత పెసలు సోప్ చేసుకున్న తర్వాత వడగట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలండి వడగట్టుకుంటేనే, అప్పుడు వాటర్ అనేవి లేకుండా ఉంటాయి మిక్సీ పట్టుకునేటప్పుడు. లేకపోతే వాటర్తో మిక్సీ పట్టుకుంటే అవి ఎక్కువ వాటర్ ఉండి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ముందే వడగట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వడగట్టుకుంటే చాలు. మిక్సీ పట్టుకోవటమే. ఇంకా ఒక 5 మినిట్స్ వడగట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం పల్సిస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది మెత్తగా కాకుండా బరకగా ఉంటుంది. అట్లా బరకగా ఉంటేనే గారెల టేస్ట్ అనేది రోట్లో నూరిన టేస్ట్ వస్తుంది. లేకపోతే పిండిగా ఉండి మనకి టేస్ట్ అనేది అనిపించదు. ఓన్లీ పప్పు వరకే నేను మిక్సీ పట్టుకుంటున్నాను, దాంట్లో అయితే ఏం వేయలేదు. ఇంకా అలా ఉండాలండి, అదే చూపిస్తున్నాను మీకు. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను పప్పు కొంచెం ఉంచుకున్నానండి మిక్సీ పట్టకుండా. ఇంకా దాంట్లో కలిపేస్తున్నాను పిండి అనేది, మిక్సీ పట్టుకున్న పెసరపప్పు. అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. పిండిలోనే కలిపేసుకోవాలి, మిక్సీలో ముందే వేసుకోకూడదు. పచ్చిమిర్చి మాత్రం నేను లాస్ట్కి వేసుకున్నాను. కొంచెం పిల్లలకి చేసిన తర్వాత మళ్ళీ రెండోసారికి పచ్చిమిర్చి కలుపుకున్నాను. పచ్చిమిర్చి ఉంటే పిల్లలు తినరండి, అందుకే లాస్ట్ కలుపుకున్నాను. అది చూపించలేదు మీకు. సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి, కానీ నా దగ్గర లేవు. అవి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే వేసుకోవచ్చు, కానీ పిల్లలు తీసేస్తారని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాతనే గారెలు అనేవి వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి మంచిగా పట్టుకుంటుంది మిక్స్ చేసుకుంటే. అట్లా అంతే అండి, బరకగా పట్టాను మిక్సీ. ఇలా పట్టుకోవాలని చూపించాను. ఇంకా అయిపోయింది, గారెలు వేసేసుకోవడమే. అలాగే అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా గారెలు వేసేసుకోవడమే అండి. అలా మనం ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కనివ్వాలి. వీటెక్కిన తర్వాతనే మనం గారెలు వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కాలి.
తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గారెలో మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే పిండి అనేది ఉడకదు. లోపల పిండి అనేది ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి వేసుకునేటప్పటికి మళ్ళీ హైలో పెట్టుకోవాలి. మళ్ళీ మీడియం తర్వాత వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడే గారె అనేది మనకి పిండిగా లేకుండా ఫ్రై అవుతుంది. లోపల వరకు ఫ్రై అవుతుంది అన్నమాట. అలాగే అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా అయిపోయినాయండి. కొంచెం ఆ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అవి ఓన్లీ పిల్లల కోసం. మా కోసం మళ్ళీ పచ్చిమిర్చి కలుపుకొని లాస్ట్కి చేసుకున్నాము. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా అలా చేసుకుంటే అయిపోతుందండి. అన్నీ కలిపేసేసి చేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి తగులుతున్నాయి అనేసి వాళ్ళు తినరు. అందుకే ఇలా చేస్తున్నాను. అంతే అండి ఇంకా. వీడియో ఇంకా ఎండ్ చేస్తున్నాను. బాయ్.